ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మోంతా తుఫాను ప్రభావం వల్ల అన్నదాతలు అతలాకుతలమయ్యారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి, మిరప, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 15,614 మంది రైతులకు సంబంధించిన 26,029 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 38 చోట్ల ప్రధాన రహదారులు పాడవగా 15 చెరువు కట్టలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. రేవంత్ సర్కార్ నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రైతుల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రైతులను అతలాకుతలం చేసింది. నోటికాడికి వచ్చిన పంట నీళ్లపాలు కావడం పట్ల రైతులు మొత్తం తీవ్రంగా నష్టపోయారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 మంది రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం కూడా గుర్తించింది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ రైతుల పాలిట శాపంగా మనం చూసుకోవచ్చు. విజువల్లో మొత్తం చేతికాడికి వచ్చి ఈనే దశలో ఉన్న వరి పంట కూడా మొత్తం కూడా నీళ్లపాలై మొత్తం కూడా తడిసిపోయి ముద్ద అయిపోయింది. నీళ్లు ఇప్పటికీ వర్షం తగ్గి 2 రోజులు అవుతున్నా కూడా వరి పొలాల్లో నీరు అట్లనే నిల్వ ఉంది. మొత్తం గింజలు నీటి రాలిపోతున్నాయి. రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. మొక్కజొన్న, వరి, పత్తి రైతులు ముఖ్యంగా ఈ 3కు సంబంధించిన పంటలకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. గత ప్రభుత్వాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడినా కూడా ప్రభుత్వాలు ఆదుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగానికి ఆదుకుంటాం, ఎకరానికి 10,000 కూడా ప్రకటించిన పట్ల రైతులు తీవ్రమైన హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వం ఆదుకోవడం కూడా హర్షణీయమని కూడా ఇక్కడ రైతులు ముఖ్యంగా చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సుమారుగా 200 కోట్ల రూపాయలుగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా R&B రోడ్లు, పంటలు, దీంతోపాటు చెరువు కట్టలు, ఈ విధంగా మొత్తం సుమారుగా 156 చెరువులు పూర్తిగా మరమ్మతులకు అవసరము ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీంతోపాటుగా 11 చెరువులు పూర్తిగా కట్టలు తెగిపోయినట్లు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం నష్టం కూడా మహబూబాబాద్ జిల్లాలో 200 కోట్ల పైగా నష్టం వాటిల్లని కూడా ఫైనల్గా అధికారులకు అంచనా వేయడం జరిగింది. దీంతో పాటుగా 35 మంది రైతులకు సంబంధించిన మొక్కజొన్న, 4,000 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న కూడా నష్టం జరిగిందని కూడా రైతులు అంచనా వేశారు. మొత్తానికి వరి, మొక్కజొన్న, పత్తి రైతులు అన్ని సంబంధించిన రైతులను చూసుకున్నట్లయితే 15,614 మంది రైతులకు కూడా నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో పాటుగా R&B ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే నష్టంపై అంచనా వేస్తూ సర్వే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ నష్టపోయిన ఎవరైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్కు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ముందుకు రావడం, ఎకరానికి 10,000 ప్రకటించిన పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎలా ఉంది ప్రభుత్వం నష్టపరిహారం 10,000 ప్రకటించిన పట్ల రైతులు ఏమనుకుంటున్నారు? కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది మీకు, అసలు ఎంత నష్టం వాటిల్లింది? అన్న మాకు 2 ఎకరాల పొలం అన్న, 2 ఎకరాల పత్తి, 2 ఎకరాల తోట అన్న. మొత్తం ఈ మోంతా తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయిందన్న. దగ్గర వచ్చిన 34,000 పెట్టుబడికి వచ్చిందన్న. ఒక ఎకరానికి వచ్చేసి 7,000 దున్నుడు, 6,000 కూలీల కన్నా 2 ఊరియా బత్తాలు, కొలుపు కొలితేంది, పై మంది అయితే 35,000 దాకా వచ్చిందన్న ఒక ఎకరానికి ఖర్చు. ఇక ఇంకా 10 రోజులకైతే కోతకు వచ్చన్న. ఇది మొత్తం మొలకలు వచ్చినాయి. మాకు దయచేసి గవర్నమెంట్ను ఒక 10,000 నష్టపరిహారం ఇప్పించినట్టు కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎకరానికి 10,000 ప్రకటించాడు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిదే అనిపిస్తుంది అన్న. ఇస్తే పేదలకు అందరికీ పనికొస్తుంది అన్న, చాలా మందికి పనికొస్తుంది. వరి మాత్రం మొత్తం మొలకలు వచ్చినాయి అన్న, దేనికి పనికి రాదు. ఒక 10,000 ఇచ్చినా కొద్దిగా ఆసరం ఉండదు. సన్న బియ్యం ఇస్తాడు, కొద్దిగా రేషన్ కార్డు కూడా ఇచ్చిండు. దానివల్ల కొద్దిగా అదైనా బెనిఫిట్ అవుతుందన్న కొద్దిగా మాకు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ధన్యవాదాలు. చెప్పండి, ఏమేమి సాగు చేసి ఎంత నష్టం వాటిల్లింది? నష్టం ఈ తుఫానికి ఎకరం పోయింది, ఎకరం పత్తి పోయింది. ఇక 10 ఏళ్ళ నుంచి నాకు రేషన్ కార్డు ఎవరు ఇవ్వలే, ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఇక అంటే ఇప్పుడు మీకు నష్టపరిహారము ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రకటించింది కదా, దాని ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అదేవిధంగా రేషన్ కార్డు కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డు వచ్చింది. సన్న బియ్యం కూడా వస్తున్నాయి, అంతకుముందు దొడ్డు బియ్యమే. ఇక నష్టపరిహారం ఇస్తాడు కదా, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అన్న మీరు చెప్పండి అన్న, మీరు ఏమేమి సాగు చేసి ఎంత నష్టం వాటిల్లింది? నాది మొత్తం 1.5 ఎకరం పొలం పోయింది. 1.5 ఎకరం పొలం పోతే ఈ పోతే మొత్తం ఏం లేదు. నాది ఇదే మొత్తం వాగు పక్కన పెట్టి ఉంటుంది నాది.
అది వాగు పక్కన మొత్తానికి పోయింది. అది పోయిన దానికి మనం ఏం చేయలేము. కానీ రేవంత్ రెడ్డి సారు మాత్రం 10,000 ఇస్తట్టు 10,000 ఇస్తానన్నాడుగా ఎకరానికి. ధన్యవాదాలు, ఆ పార్టీకి ధన్యవాదాలు. కాకపోతే ఆ పొలం పోయిన దానికి సన్నా పెంచిన దానికి ధన్యవాదాలు. మొత్తానికి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి నష్టపోయిన రైతులకు 10,000 ప్రకటించడం పట్ల రైతాంగం నుంచి తీవ్రమైన హర్షాతిరేకాలు కూడా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నష్టపోయిన రైతాంగాన్ని గతంలో ఎవరు ఆదుకోలేదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆదుకుంటుందని కూడా రైతులు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బ్రాహ్మణపల్లి, మహబూబాబాద్ నుండి.